విక్టోరియన్ యూనివర్సిటీ స్కిల్ డెవలప్మెంట్ కోర్సులో భాగంగా ప్లాంట్ టిష్యూ కల్చర్ యూనిట్. సో ఈ యూనిట్ని ఇప్పుడు మనం విజిట్ చేద్దాం. యూనిట్లోనికి వెళ్లే ముందు ఈ యూనిట్ ఇన్ఛార్జ్ డాక్టర్ పుష్పలత గారు ఉన్నారు మనతో పాటు. నమస్తే, వెల్కమ్ అండి. నమస్తే. సో యూనిట్ గురించి మాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? Yeah, plant tissue culture has been initiated here from past 2 months. Of course, it is a very sensitive and it should be very hygienically maintained. ఇదొక ఇంక్యుబేటర్ బేబీలో లాగా ప్లాంట్స్ని మనం లోపల పెంచుతాము. తర్వాత ఇది బయటకు వచ్చినప్పుడు ఒక అక్లమటైజేషన్ కండిషన్లో అండర్ పాలీహౌస్ అది జరుగుతుంటుంది. ఒక మంత్ అలాగే అయిన తర్వాత ఇట్ విల్ గో టు ద ఫీల్డ్. సో యూనిట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ప్రాసెస్ చూసే ముందు ఇది చాలా హైజెనిక్ గా మెయింటైన్ చేస్తారు. ఇది చాలా సెన్సిటివ్ తో కూడిన యూనిట్ కాబట్టి సో ఫస్ట్ ఏమైనా ప్రాసెస్ ఉందా మ్యామ్ మనం యూనిట్ లో? ఖచ్చితంగా ఒక్కొక్క స్టెప్ చెప్పుకొని వెళ్తాను. థ్యాంక్ యూ మేడం ఫర్ కోఆపరేటింగ్ విత్ మీ. థ్యాంక్ యూ అండి. సో మనం స్టెప్ 1 స్టెప్ 2లో డెటాల్ వాష్ అయిన తర్వాత ఇక్కడ ఎయిర్ వాష్ అనేది కంపల్సరీ. ఒకవేళ మనం బయట నుంచి వస్తాం కాబట్టి ఏమైనా డస్ట్ ఉన్నా కూడా మనం క్లీన్ చేసుకోవడానికి ఇది మస్ట్ గా మనం యూనిట్ లోపలికి వెళ్లే ముందు ఎయిర్ వాష్ అనేది మస్ట్ గా ఉంటుంది అనమాట. సో బ్లోయర్స్ ఇక్కడ ఉంటాయి ఆటో. ఇది నేను చెప్పినట్టు ఇప్పుడు మీడియా ప్రిపరేషన్ రూము. ఇక్కడ కెమికల్స్ ఉంటుంది, స్పెసిఫిక్ కెమికల్స్, మైక్రో ఎలిమెంట్స్, విటమిన్స్, అమైనో యాసిడ్స్, మళ్ళీ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ ఇవే ఉంటుంది. ఇది కాన్సన్ట్రేషన్ బట్టి మనం తీసుకొని we will prepare media. And once we prepare the media, we will also add agar, which is a gelling agent. అది మీడియాకి ఆ టెక్స్చర్ వస్తుంది. దెన్ మీడియాని దీంట్లో మన ఆటోక్లేవ్లో there are 3 kinds of autoclaves here with us. ఒకటి హారిజాంటల్, ఇంకా మిగిలింది 2 విత్ 2 డిఫరెంట్ సైజెస్ వర్టికల్ ఆటోక్లేవ్స్ ఉంటుంది. హారిజాంటల్ ఆటోక్లేవ్లో యూజువల్గా మనం స్టెరిలైజేషన్కి పెడతాము, ద స్మాల్ వన్ కంటామినేషన్ త్రోకి పెడతాము. సో మీడియా ప్రిపేర్ చేసిన తర్వాత మనము హారిజాంటల్ ఆటోక్లేవ్లో పెట్టుకొని we will sterilize it. Media will be sterilized and it will be sent through the pass-through boxes. Pass-through boxesకి ఒక స్టెప్ ఉంది. ఇక్కడి నుంచి ఇస్తే అక్కడి నుంచి తీసుకుంటారు. దెర్ ఇస్ నో మ్యాన్ మూమెంట్. టు రిస్ట్రిక్ట్ మ్యాన్ మూమెంట్ ఇది పాస్-త్రూ బాక్సెస్ పెట్టుకున్నాము. అది ఇక్కడ పెడితే అక్కడ మన స్టోరేజ్ రూమ్కి వెళ్తుంది. అక్కడ వాళ్ళు యూనిట్లో స్టెప్ లెవెల్ 1 నుంచి జరిగే ప్రాసెస్ ఏంటి మ్యామ్? మీడియా అంటున్నారు కదా, సో దాని మేకింగ్ ప్రాసెస్ కానీ ఎట్లా చేస్తారు ఒకసారి ఎక్స్ప్లెయిన్. మీడియాని ఇక్కడ మనం ఇది వే చేసుకుంటాం బ్యాలెన్స్లో. అదే మైక్రో ఎలిమెంట్స్ చెప్పాము, విటమిన్స్, అమైనో యాసిడ్స్, ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ కూడా ఉంటుంది. దాన్ని చేసిన తర్వాత మళ్ళీ అగార్ విచ్ ఇస్ అ జెల్లింగ్ ఏజెంట్ అది కూడా పెడతాము. అది ఎప్పుడు పెట్టాలంటే pH అడ్జస్ట్ చేస్తాం. ఈ pH మీటర్ యూస్ చేసి pH అడ్జస్ట్ చేసి తర్వాత అగార్ యాడ్ చేస్తాం. అగార్ యాడ్ చేసిన తర్వాత జస్ట్ వి విల్ మిక్స్ ఇట్. మళ్ళీ ఇది మన స్టెరిలైజేషన్ చేంబర్కి వెళ్తుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ ఆటోక్లేవ్. సో అంటే మీరు ఎలా తీసుకుంటారు దాన్ని? బ్రీడ్ అనేది ఎలా వస్తుంది? ఏంటి ఇది దాంట్లో పెడుతున్నారు కదా అది దట్ ఈస్ కాల్డ్ ఎక్స్ప్లాంట్ అంటారు. ఎక్స్ప్లాంట్ అది దట్ ఈస్ అ ప్లాంట్ టిష్యూ కల్చర్ వర్డ్. మళ్ళీ టర్మ్ ఇట్ ఇస్. మన ఇప్పుడు ప్లాంట్స్ని మనం ఎక్స్ప్లాంట్ పెడితే అది గ్రోత్ అయిపోద్ది నెంబర్ ఆఫ్ టైమ్స్. బట్ అదే యానిమల్స్లో, హ్యూమన్స్లో అది ఒక స్కిన్ తెచ్చి పెడదాము అది గ్రో అవ్వాలంటే అది అవ్వదు. ఎందుకంటే దెర్ ఇస్ అ ప్రాసెస్, టోటిపోటెన్సీ అని ఒక ప్రాసెస్ ఉంటుంది. దట్ ఈస్ దేర్ ఓన్లీ ఇన్ ప్లాంట్స్. స్టెమ్ సెల్స్ ఉంటుంది, అది యానిమల్స్, హ్యూమన్స్లో మాత్రం అది స్టెమ్ సెల్స్ యూస్ చేయాలి. బట్ ఇన్ కేస్ ఆఫ్ ప్లాంట్స్ ఈ మీడియా యూస్ దీంట్లో పెట్టుకొని ఇంత మీడియా పెట్టుకుంటాము. అండ్ దెర్ ఇస్ ఎక్స్ప్లాంట్. నేను చెప్పాను కదా ఇప్పుడు స్మాల్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ యూస్ చేస్తే ఇనాక్యులేట్ చేసొచ్చు. నేను లోపల చూపిస్తాను అది ఎలా చేస్తారని. దిస్ ఇస్ ఓన్లీ అ పార్ట్ ఆఫ్ ప్రాసెస్లో ఉన్నాయా మేడం? ఇదన్నీ కంటామినేషన్ అయింది మేడం. అంటే లోపల నుంచి తీశారు. ఇది లోపల నేను మంచిగా ఉండేది చూపిస్తాను. ఇది అంత బాగాలేదు యాక్చువల్గా. ఇది గ్రోత్ అయ్యింది బట్ దెర్ ఇస్ స్మాల్ కంటామినేషన్. అందుకే ఇది డిస్కార్డ్ చేయడానికి ముందు ఇక్కడ పెడతాము ఆటోక్లేవ్. ఇవి 2 వర్టికల్ ఆటోక్లేవ్స్. ఈ వర్టికల్ ఆటోక్లేవ్స్లో కెపాసిటీ ఎక్కువ తక్కువ ఉంది. మనం దీంట్లో బైఫర్కేట్ చేసుకుంటాం, ఎందుకంటే ఒకటి సెపరేట్గా మీడియా స్టెరిలైజేషన్కి చేసుకోవాలి,
ఇంకా ఒకటి మాత్రం లాస్ట్ వన్ ఉంది కదా, అది కంటామినేషన్ రిమూవల్కి పెట్టుకుంటాం. అది రెండు కలిపేస్తే ఏమవుతుంది, మళ్ళీ ప్రాబ్లం వస్తుంది, ప్లాంట్ విల్ నాట్ గ్రో, మళ్ళీ కంటామినేషన్ అదన్నీ ప్రాబ్లం వస్తుంది. సో దీంట్లో దే ఆర్ యాక్చువల్లీ స్విచ్డ్ ఇట్ ఆన్, దట్స్ వై వీఆర్ నాట్ ఏబుల్ టు ఓపెన్ ఇట్. ఇది స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత మొత్తం ప్రెషర్ వెళ్ళిన తర్వాత వీ విల్ ఓపెన్ ఇట్ అండ్ వీ కెన్ సీ ఇట్. మనకి ఏపీలో ప్లాంట్ కల్చర్ అంటే ప్లాంట్ టిష్యూ కల్చర్ ఎక్కడ అవైలబుల్ ఉన్నాయి మ్యామ్? ఇక్కడ ఉత్తరాంధ్రకు సంబంధించి విజయనగరంలో, విజయనగరం డిస్ట్రిక్ట్లో ఇది ఒకటే. ఇప్పుడు సెంచురియన్ హ్యాస్ ఇనిషియేటెడ్ ద స్కిల్ ప్రోగ్రామ్ and it should be appreciated that the university like this which is academic oriented is also encouraging skill development programs like plant tissue culture. We are also working on agriculture other aspects like smart agriculture and also organic farm. సో ఇక్కడ ఏంటి తయారవుతాయి మ్యామ్? అంటే బనానా ఇంకా ఇప్పుడు బనానా అవుతుంది G9 వెరైటీ. మనం అందరూ ఈ కార్ట్ మీద ఉంటది కదా పెద్ద పెద్దది, ఆ బనానా G9 అంటారు. అది లేకపోతే గ్రాండ్ 9 అంటారు. అది ఒక వెరైటీ. ఇప్పుడు ప్రస్తుతానికి అది చేస్తున్నాము. మనం మొన్న జాయింట్ కలెక్టర్ సార్ మీటింగ్ పిలిచారు, అప్పుడు వెళ్ళినప్పుడు అన్నారు గ్రాండ్ 9 తప్ప వేరే లోకల్ వెరైటీస్, రెడ్ బనానా ఉంటుంది కదా, సో అది కూడా చేస్తే చాలా బాగుంటుంది అన్నారు. సో వీఆర్ ఆల్సో ట్రైంగ్ టు ఇనిషియేట్ దట్ వర్క్. దాంతోపాటు ఇంకా అగ్రికల్చర్ మన డైరెక్టర్స్ అందరు ఉన్నారు ఆ రోజు మీటింగ్లో. దే ఆల్సో సెడ్ ఇది మనము రెడ్ బనానా ఒకటి, మళ్ళీ పైనాపిల్ and also jarbara, because there are two fruits, pineapple and banana. One I want to work on floriculture crops, so jarbara will be one of them. So main process loki velpodam ma'am. And definitely please come, where you will have a see-through glass to the growth room, and this end of the corridor will have media preparation room. This is a growth room where we usually do not allow anybody to get inside as just walk through. We have a biometry enabled access. Only if you put our fingers, then only it will allow us to go inside. We will go now. ఇది మీడియా స్టోరేజ్ రూమ్. ఇది అటు సైడ్ ఒక బాక్స్ ఉంది, ఇటు సైడ్ ఒక బాక్స్ ఉంది. ఇది స్పేస్ ఇక్కడ పెట్టుకున్నాము ఎందుకంటే అక్కడి నుంచి మీడియా ఇస్తారు. చూడండి, ఇక్కడి నుంచి ఆ పాస్ బాక్స్ త్రూ నుంచి మీడియా ఇస్తారు, ఇక్కడి నుంచి అది వస్తుంది లోపల. దిస్ ఇస్ లాక్డ్, సో వీ యూజువలీ డు నాట్ అలో ఎనీబడి టు టచ్ దిస్. వెన్ వీ యాక్చువల్లీ స్టార్ట్ దిస్ ప్రాసెస్, విల్ బ్రింగ్ దిస్ మీడియా అండ్ స్టాక్ ఇట్ హియర్. ఇక్కడ మనం యూజువల్లీ 28 to 30 డిగ్రీ టెంపరేచర్ మెయింటైన్ చేయాలి. దానికి ఏసీ ఉంది, సో అకార్డింగ్లీ వీ విల్ మెయింటైన్ ద మీడియా. మెయింటైన్ చేయాలి. అవును. మళ్ళీ ఇక్కడ పని చేసే వాళ్ళకి టెంపరేచర్ ఎక్కువ ఉంటే దే కెనాట్ సిట్ ఫర్ లాంగ్ టైం. ఇది మార్నింగ్ వాళ్ళు 9:30 కూర్చుంటే ఇంకా మధ్యాహ్నం లంచ్ టైంలో లేస్తారు, దే విల్ హ్యావ్ లంచ్, మళ్ళీ ఇక్కడ కూర్చుంటారు. దే కంటిన్యూస్లీ దే హ్యావ్ టు కీప్ డూయింగ్ దిస్ సబ్ కల్చర్. Then once they finish, we'll see how many number of bottles they have subcultured, and they will have targets. Every day they have to do subculturing of 150 per person, 150. So like that per day 150 bottles they have to do it. Of course manam ipude 150 bottles media oka bottle culture bottle antamu, అలాంటిది 150 అంటే 2 యాక్చువల్లీ 4 ట్రేస్ వాళ్ళు కంప్లీట్ చేయాలి. మినిమం 4 ట్రేస్ కంప్లీట్ చేస్తే యాక్చువల్లీ 4 మెంబర్స్ మన స్టూడెంట్స్ కూడా ఉన్నారు ఇక్కడ. వీ హ్యావ్ 3 వర్కర్స్. మన జాబ్ మేళాలో 2 తీసుకున్నాము, సార్ ఉన్నారు అప్పుడు తీసుకున్నాము, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం. మన ఏఈఎల్పి స్టూడెంట్స్ ఉన్నారు, అగ్రికల్చర్ స్టూడెంట్స్ పర్లకమండిలో చదివే వాళ్ళు ఇక్కడికి వచ్చారు. అంటే వాళ్ళు ఒక 3 months ఇక్కడ ఉంటారు. we will train them. సో ఇక్కడ మనం ప్లాంట్ తీసుకుంటాము. ప్లాంట్ది మనం ఇది బనానా మనం ప్లాంట్ గ్రోత్ చేస్తే సాయిల్ కింద దుంప ఉంటుంది కదా, ఆ దుంపను తీసుకొని చుట్టూ కట్ చేసి ట్రిమ్ చేసి మధ్యలో మెరిస్టమ్ అని ఉంటుంది, ఆ మెరిస్టమ్ని తీసుకొని ఇనాక్యులేట్ ఇచ్చేస్తాం. ఇలాగుంటుంది చిన్నది, అండ్ ఇట్ విల్ గ్రో లైక్ దిస్. అంటే ఇది మెరిస్టమ్ అనేది ప్రతి దాంట్లో తీసింది పని చేస్తుంది. అన్లెస్ ఇట్ ఇస్
చాలా రోజులు అలా వదిలేసి మళ్ళీ అది రాటన్ అయిపోద్ది. అలాంటిది మనం త్రో చేస్తాం. అదర్వైజ్ చాలా బాగానే వస్తుంది. మనం సెలెక్టెడ్ ఏరియాలో తీసుకోవాలి. బాగా బాగుంటుంది కదా బ్రాంచెస్, అలాంటిది తీసుకుంటే మనకి మంచి ఇది ప్లాంట్స్ వస్తుంది, మంచి ప్రోడక్ట్ కూడా వస్తుంది. ఎస్, క్వాలిటీది తీసుకుంటే క్వాలిటీ మనకు వస్తుంది. సో ఇది బాటిల్ సబ్ కల్చర్ అయింది ఒకసారి. ఇది ఇలాంటి సైకిల్స్ మనం 8 times ఇలాగే చేయాలి. ఇది ట్రిమ్ చేసి మళ్ళీ ఫ్రెష్ మీడియాలో పెడుతుంటే 8th సైకిల్కి బాగా ప్లాంట్స్ వస్తుంది. నేను అది చూపిస్తాను. లోపల ఫుల్ ఇంత పెద్ద పెద్ద బాటిల్ నిండి ప్లాంట్స్ వస్తుంది. అండ్ 1 ఎక్స్ప్లాంట్ విల్ గివ్ యూ అబౌట్ 10 to 15 ప్లాంట్స్. మేము ఇప్పుడు ఈ బాటిల్లో ఫుల్ గ్రోత్ రావాలంటే ఎన్ని డేస్ తీసుకుంటుంది టైం? ఈ ఒక ఎక్స్ప్లాంట్ నుంచి మనకి 10 వరకు ప్లాంట్స్ వస్తుంది. సో అది తప్ప ఇక్కడ మనం 4 ఎక్స్ప్లాంట్స్ పెట్టాము. అలాగని ఒక్కొక్క ఎక్స్ప్లాంట్కి ఒక క్లంప్ అంటారు. ఆ క్లంప్కి ఒక్కొక్క 10 ప్లాంట్స్ వస్తుంది. సో ఈ మీడియా సరిపోదు దానికి న్యూట్రిషన్, మళ్ళీ డివైడ్ చేస్తాం. 1 క్లంప్ 1 బాటిల్లో పెడుతూ వెళ్తాము. అప్పుడు ఇట్ విల్ గ్రో అండ్ ఇట్ విల్ ఆల్సో గెట్ ఎనఫ్ న్యూట్రిషన్. అదర్వైజ్ ఇఫ్ యూ లీవ్ ఇట్ లైక్ దిస్, నాట్ మచ్ న్యూట్రిషన్ విల్ బి అవైలబుల్ ఫర్ ద ప్లాంట్, దెన్ ప్లాంట్ విల్ డై. ల్యాబ్లో 8 months ఉండాలి. 1 month మన అండర్ పాలీహౌస్ కంట్రోల్డ్ కండిషన్లో ఉండాలి. 9th monthకి యాజ్ యూజువల్ ఇట్ విల్ గో టు ద ఫీల్డ్. ఆఫ్టర్ దిస్ ప్రాసెస్ తర్వాత ఏం చేస్తారు? ఇది మనం ఫార్మర్స్కి ఇది చేస్తాం, సెల్ చేస్తాం. అదర్వైజ్ హూ ఎవర్ కమ్స్ ఫర్ ఇండస్ట్రీ పీపుల్ అయి ఉండొచ్చు, అదర్వైజ్ ఫార్మర్స్, ఎనీబడి హూ వాంట్స్ టు గ్రో ఇట్ అండ్ గెట్ ద బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్, డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు సెల్. ఇక్కడ సబ్ కల్చర్ ఇదన్నీ చేస్తాము. ఇక్కడి నుంచి ఇదన్నీ బాటిల్స్ అయిన తర్వాత వీ విల్ కీప్ ఇట్ ఇన్ సైడ్ ద గ్రోత్ రూమ్. గ్రోత్ రూమ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ కల్చర్ రూమ్. సో ప్లీజ్. సో దిస్ దెర్ ఇస్ సక్కర్ అంటాం దీనికి. ఈ సక్కర్కి మధ్యలో ఇక్కడ ఈ పార్ట్ ఉంటుంది. దిస్ పార్ట్ వీ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ అ మెరిస్టమ్. దిస్ ఇస్ కాల్డ్ మెరిస్టమ్, ఆర్ యూ కెన్ ఆల్సో కాల్ ఇట్ యాజ్ అ సక్కర్. సో ఇప్పుడు మనం గ్రోత్ రూమ్ కి రావడానికి ఇన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి. సో ఈ స్టెప్స్ యూజువల్గా స్టెప్ 0 అని మనం కావాలనే పెడతాం ఇక్కడ, ఎందుకంటే ఇది సెలెక్షన్ ఎక్స్ప్లాంట్ బయట తీసుకుంటామని. సో ఇది అవుట్డోర్ ప్రాసెస్ అన్నమాట. అది ఇది మిగిలిందని ల్యాబొరేటరీలో అవుతుంది. స్టెప్ 4 లాస్ట్లో హార్డనింగ్ అంటాము. దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ హార్డనింగ్. ట్రాన్స్ప్లాంటేషన్. ఈ హార్డనింగ్ ప్రాసెస్లో పాలీహౌస్కి వెళ్తుంది ఈ ప్లాంట్స్. ఈ ల్యాబ్ నుంచి ఇది ఇన్విట్రో కండిషన్, ఇది ఇక్కడి నుంచి పాలీహౌస్కి వెళ్తుంది. పాలీహౌస్లో నర్సరీ చేస్తాము. నర్సరీ నుంచి మళ్ళీ ఇట్ విల్ గో. ఇవి రూట్స్ వచ్చేసాయి అన్నమాట. ఇది రూట్స్ వచ్చింది. ఇక్కడ యూ కెన్ సీ దిస్ ఇస్ ద యాక్చువల్ సినారియో. The plants will be completely grown with the roots and this plant will go to the nursery. So ఎక్స్ప్లాంట్ సెలెక్ట్ చేసినప్పుడు ఇంత ఉంది. ఈ గ్రోతింగ్ ప్రాసెస్ లో వచ్చేటప్పటికి రూట్స్ కూడా మనం వెరీ క్లియర్ గా చూడొచ్చు. ఇప్పుడు ఈ లాట్ లో మనకి 1 lakh plant we are expecting. I also committed to joint director that I'll be supplying 1 lakh or 1.5 lakhs. సో మ్యామ్ మీరు చెప్పండి, ఈ యూనిట్ కి డైరెక్టర్ గా ఉన్నారు కాబట్టి స్టూడెంట్స్ ఈ ఫార్మింగ్ సైడ్ కానీ ఈ అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్స్ చేయడానికి ఎలా ఇంట్రెస్ట్ చూపిస్తారు? స్టూడెంట్స్ని నేను రకరకాల స్టూడెంట్స్ చూశాను. అగ్రికల్చర్ స్టూడెంట్స్ చూశాను అండ్ ప్యూర్ బయోటెక్నాలజీ స్టూడెంట్స్ చూశాను. అగ్రికల్చర్ స్టూడెంట్స్ అంటే బయోటెక్నాలజీ సైడ్ వచ్చేవాళ్ళు కొంచెం కష్టం. ఇప్పుడు ప్లాంట్ టిష్యూ కల్చరే అనుకోండి. Some people are there who are really interested to work in laboratory under the AC. This is comfortable for them. But they'll be so, they'll concentrate on field oriented concepts, where smart agriculture, organic farm also they are interested. టిష్యూ కల్చర్ అంటే వాళ్ళకి తెలియాలి, ఒక ఇన్విట్రో ఒక గ్లాస్లో కూడా మనం ప్లాంట్స్ పెంచగలము అని తెలిసి ఒక చెట్టుని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలో కూడా అర్థమవుతుంది. అది ఇంక్యుబేట్ బేబీ లాగా వీ హ్యావ్ టు ఇంక్యుబేట్ అ బేబీ అండ్ దెన్ కీప్ ఇట్ ఇన్ ICU అండ్ దెన్ గో టు ద జనరల్. ఉంటేనే కానీ ఒక మొక్క రావడం అనేది అసలు చాలా ఉంది.
ఎస్ మ్యామ్. ఎంప్లాయ్మెంట్ గ్రోతింగ్కి ఇలాంటి యూనియన్స్ కానీ చాలామంది ఇప్పుడు మాకేం వర్క్ చేయడానికి లేదు, చదువుకున్నాం, ఇలాంటి రకరకాల అపోహల్లో ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? డెఫినెట్లీ దిస్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ దట్ యూ హ్యావ్ ఆస్క్డ్. మనము చాలామందిని చూస్తాం, ఈవెన్ స్టూడెంట్స్ని చూస్తాం. మై ఓన్ స్టూడెంట్స్ ఆర్ దేర్ హూ ఆర్ వాళ్ళకి అంటే ఒకరి కింద నేను పని చేయలేను అంటే ఒక ప్రౌడీ ఫీలింగ్ ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ నాట్ రాంగ్ ఇన్ హ్యావింగ్ దట్ ఫీలింగ్. It is so I will promote them saying that okay, you just take up entrepreneurship, take up this plant tissue culture. Only a drawback, not a drawback also, they should this unit is specific for investment intensive, we call it as, because చాలా డబ్బులు పెట్టాలి ఫస్ట్. ఇది సక్సెస్ అయితే సక్సెస్ బంపర్ వస్తుంది. సక్సెస్ అవ్వకపోతే then one batch will go, then he will definitely lose money. Once he get habituated to the actual concept that is happening here, appudu they can go ahead very nicely. ఇప్పుడు మనం ఆటోమోటివ్ వర్క్షాప్లో ఉన్నాం. సో ఇక్కడ ఈవీ వెహికల్స్ అనేవి రెడీ అవుతున్నాయి, ఎలక్ట్రికల్ వెహికల్స్. సో ఈ వర్క్షాప్లో ఎన్ని ల్యాబ్స్ ఉన్నాయి, ఇక్కడ ఏ టైప్స్ సో ఆటోమోటివ్ వర్క్షాప్లో రెడీ అయిన ఈవీ వెహికల్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇక్కడ ప్యాకింగ్కి డిస్ప్లేకి వచ్చేస్తాయి అనమాట. సో మనతో పాటు మోర్ డీటెయిల్స్ చెప్పడానికి అసోసియేట్ డీలర్ సన్నీ డయల్ గారు ఉన్నారు. డయల్ గారు నమస్తే అండి, వెల్కమ్. చెప్పండి, ఇక్కడ ఎంతమంది వర్క్ చేస్తారు, అసలు ఒక వెహికల్ రెడీ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటారు? యాక్చువల్లీ మాకు ఇక్కడ డే అండ్ నైట్ షిఫ్ట్స్, అంటే 24/7 మేము డే అండ్ నైట్ షిఫ్ట్ చేస్తున్నాం అండి. సో ఇందులో వచ్చి మనకి పార్టిసిపేషన్ మనకి 2 టైప్స్ ఉంటాయి. మాది మెయిన్గా గ్రామ తరంగం ద్వారా మనకి స్కిల్ పీపుల్ వస్తారు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఈ పొల్యూషన్ మనం తగ్గించడం కోసం మనం ఇది ట్రెండ్ని ఫాలో అవుతున్నాం. ఇది గవర్నమెంట్ టైఅప్ తోటి మనకి కర్ణాటక గవర్నమెంట్ సపోర్ట్ వస్తుంది, ప్లస్ టాటా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. సో దీనికి మనకి ప్రొడక్షన్ వచ్చేసరికి పర్ డే మనము ఇక్కడ 5 to 8 చేస్తున్నామండి. సో మీకు టైఅప్ ఉంది కాబట్టి ఎన్ని వెహికల్స్కి వర్క్ ఆర్డర్ వచ్చిందండి? మాది యాక్చువల్లీ ఏంటంటే ఈ మా దగ్గర 3 వేరియంట్స్ ఉన్నాయి. ఫస్ట్ది బగ్గీ అనమాట, అది 4-wheel డ్రైవ్. సో మనం ఇప్పుడు గోల్ఫ్ కోర్ట్ సీట్లో చూస్తూ ఉంటాం వైట్ కలర్, అంటే ఈవెన్ ఎయిర్పోర్ట్స్లోని మన రైల్వే స్టేషన్స్లో కూడా చూస్తాం. సో ఆ టైప్ బగ్గీ వేరియంట్స్ ఇక్కడ మన దగ్గర ఉన్నాయి. సో ఈ బగ్గీ వేరియంట్ వచ్చి మనము ఈ బగ్గీస్ మనం 150 ఆర్డర్ ఉందండి మాకు. సో వీఆర్ టోటల్ ఇది 150. నెక్స్ట్ వచ్చి మనకి ఇది ప్యాసింజర్ వెహికల్ అనమాట. సో ఇది ప్యాసింజర్ వచ్చేసరికి మనం 150 వెహికల్స్. ఇవి లోడర్స్ అనమాట. లోడర్స్ అంటే ఇప్పుడు రైల్వే స్టేషన్స్లో కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడుతున్నాం. సో జస్ట్ లైక్ దట్ ఏంటంటే ఇక్కడ ఏమైనా మనం కస్టమైజ్ చేసుకుని మిల్క్ బూత్స్ కానీ వెజిటబుల్ బూత్స్ కానీ, సో వాళ్ళు కస్టమైజ్ చేసుకోవడానికి మనం చాసిస్ ఇక్కడ ఫ్రీ స్పేస్ ఉంచినాం. సో ఇది వచ్చి 3-wheeler. సో ఇందులో కెపాసిటీ వచ్చేసరికి 4 members, అండ్ ఇందులో వచ్చేసరికి మీకు 5 members పడతారు అపార్ట్ ఫ్రమ్ డ్రైవర్. అంటే సార్ ఇది ఓన్లీ పవర్ మీద రన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీరియర్ ప్లేసెస్లో ఉన్నప్పుడు మా ప్రాబ్లం ఏంటి, సో దానికి కూడా మా సొల్యూషన్ ఏంటంటే వీఆర్ గివింగ్ 4 solar panels అలాంగ్ విత్ దీస్ 3 centers. ఏదైనా సరే మీరు ఈ సెంటర్కి వెళ్ళినప్పుడు ఈ 3 vehiclesతో పాటు మనం 4 panels ఇస్తాం. సో ఆ సోలార్ ద్వారా ఏంటంటే ఈవెన్ అంటే ఒక్కొక్కసారి అనొచ్చు కొన్నిటి దగ్గర బ్యాండ్స్ మారిపోతున్నాయి లేదా సమ్ ఛార్జెస్ ఎక్కువ ఉన్నాయి. సో మనం ఏం చేయొచ్చు అంటే యూజింగ్ దట్ సోలార్, ఓకే, వీ క్యాన్ ఛార్జ్ దీస్ ఐటమ్స్. సో దీనివల్ల ఏంటంటే అన్ఇంటరప్టెడ్గా ఛార్జింగ్ అనేది వీళ్ళకి హెల్ప్ అవుతుంది. సో ఇదొక ప్లస్ పాయింట్ మేము ఇచ్చేది. అండ్ రెండోది ఏంటంటే మేము కూడా ఇక్కడ స్కిల్ యూనివర్సిటీ కాబట్టి మాకు ఉన్న ఆపర్చునిటీలో మేము సెంచరీ యూనివర్సిటీ ద్వారా మేము ఇవి డెవలప్ చేయడం అనేది చాలా గర్వకారంగా ఫీల్ అవుతుంది. అలాగే మాకు ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కూడా ఐటీఐ నుండి ఉంటారు ఇక్కడ. సో సెమీ స్కిల్డ్ వచ్చి మనకి ఐటీఐ ఉంటారు, డిప్లొమా సేమస్ ఫుల్లీ స్కిల్డ్ ఉంటారు. అపార్ట్ ఫ్రమ్ దట్ సమ్ టెక్నీషియన్స్ విల్ బి గైడింగ్ అస్. అండ్ మాకు ఈ డిజైన్ ఎందుకంటే
ఇది మొత్తం కూడా మా స్టూడెంట్స్ రీసెర్చ్ మీద మనం చేసిన డిజైన్ ఇది. సో దిస్ వీ క్లెయిమ్ యాజ్ ఆర్ ఓన్ డిజైన్. సో ఇప్పుడు ఈ వెహికల్స్ ఏవి చూసుకున్నా మన ఇండిజినియస్గా మన లెన్స్ కానీ మీరు ఏదైనా సరే మన డిజైన్ పారామీటర్స్ కానీ ప్రొడక్షన్ పారామీటర్స్ కానీ అన్నీ కూడా మన ఓన్. సో దానివల్ల మనం ఇంకా ఇండిజినియస్గా మనకి ఇంకా మంచి స్ఫూర్తి అనేది మాకు మిగులుతుంది. అండ్ ఇందులో స్టూడెంట్స్కి ఏంటంటే ఇండస్ట్రీ జనరల్గా ప్లేస్మెంట్ అయినప్పుడు ఈ ఎక్స్పోజర్ ఉంటుంది. మనం విత్ ఇన్ ద క్యాంపస్ మనం ఈ ఎక్స్పోజర్ ఇవ్వగలుగుతున్నాం స్టూడెంట్కి. సో దాని బెనిఫిట్ ఏంటంటే వన్ దే గెట్ ప్లేస్డ్, so they are ready to get opportunity and they are ready to absorb in the industries. ఈ వర్క్ షాప్ లో స్టూడెంట్స్ కి బేసిక్ ట్రైనింగ్ ఎలా ఉంటుంది? So the first will start with first one is mechanical anni. So this we called as mechanical structure. So ఇక్కడ మీరు చూస్తుంటే ఇది chassis. So this entire thing ఇది మనం చూస్తుంటే ఇది మెకానికల్ పార్ట్స్, ఇది వెల్డింగ్ కానివ్వండి, ఇది ఫిట్టింగ్స్ కానీ ఇవన్నీ మెకానికల్ స్టూడెంట్స్ చేస్తారు. అండ్ సెకండ్ వన్ వచ్చి ఎలక్ట్రికల్ వైరింగ్. సో దీనికి వైరింగ్స్ ఈ ఎలక్ట్రికల్ స్పీడోమీటర్స్ కానీ ఇవన్నీ కూడా వైరింగ్ ఎలక్ట్రికల్ చేస్తారు. అండ్ లాస్ట్గా ఫిట్టర్స్ ఉంటారు. ఫిట్టర్స్ ఏంటంటే అలా ఉన్నదాన్ని ఫుల్లీ అసెంబుల్, అప్పుడు సింగిల్ పార్ట్స్ అన్ని మనం కలెక్ట్ చేసి ఫిట్టర్ ద్వారా మనం పెడతాం. సో ఇలా మనకి ఏంటంటే ఈ సెక్షన్స్లో ఏంటంటే వెల్డింగ్, ఎలక్ట్రికల్ వైరింగ్, హార్నెస్, అలాగే ఫిట్మెంట్స్ చేసి మళ్ళీ ప్యాకర్స్తో మనం ప్యాక్ చేసి సేఫ్గా మనం డెస్టినేషన్స్కి ఇస్తాం. సో ఇందులో ఏంటంటే మనకి ఈ బండి జస్ట్ రన్ అవ్వాలంటే మనము 4 బ్యాటరీస్ అనేది ఇన్బిల్ట్ చేస్తున్నాము. సో దానివల్ల వాళ్ళకి లైక్ ఆ బ్యాటరీస్ వెయిట్ కాకుండా ప్యాసింజర్స్ వీళ్ళందరూ కూడా ఈవెన్ అట్లా ఇంక్లైన్డ్ 30 degrees యాంగిల్ ఇంక్లినేషన్ కూడా ఈ బండి అనేది కదలడం జరుగుతుంది. సో దీంట్లో ఏంటంటే మనం వాడింది 1000 watt మోటార్. సో దానిది చాలా పవర్ఫుల్. సో ఎంత స్మూత్గా వెళ్తుంటే మీకు సౌండ్ కూడా అంతేం ఉండదు అసలు. ఫైనల్ టెస్ట్ ఎక్కడ జరుగుతుంది? ఫైనల్ టెస్ట్ అన్ని కూడా ఇక్కడ టెస్ట్ రౌండ్లోనే మనం చేస్తాం. ఇక్కడ మన యూనివర్సిటీలోనే వీ హ్యావ్ అవర్ ఓన్ డ్రైవ్ పేమెంట్. సో వేర్ వీ డూ ఆల్ ద క్వాలిటీ చెక్స్ ఇంటర్నలీ, వీ ఆల్సో డూ ద పెయింట్ చెకింగ్. సో ఇన్ హౌస్లో మాకు ఏంటంటే అడ్వాంటేజ్, మీరు ఏ కలర్ అయినా సరే బ్లాక్ దాన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఆ కస్టమైజింగ్కి మాకు ఏంటంటే పెయింట్ బూత్ ఉంది. సో వేర్ వీ డూ అవర్ పెయింట్ జాబ్స్. సో మనది ప్రొఫెషనల్గా ఉంటుంది. మీకు ఇంకా లుక్ చెప్పాలంటే పర్ఫెక్ట్, ఇంకా అది ఇండస్ట్రీ అంతా ఉంటుంది, అదే స్టాండర్డ్ ఫాలో అవుతుంది. రెండోది వచ్చేసరికి మనకి ఇక్కడ వైరింగ్ కానీ అవన్నీ ఏంటంటే మేము ఒక వైరింగ్ బోర్డ్స్ ఉంటాయి మాకు. సో అందులో మనకున్న కాంపోనెంట్స్ అన్ని దీన్ని పెట్టకముందు మనం చెక్ చేస్తాం. చెక్ చేసి అక్కడ ఏమైనా రెక్టిఫికేషన్ ఉంటే అక్కడ రెక్టిఫై చేస్తాం. ఈవెన్ వెల్డింగ్ జాయింట్స్ కూడా మనం రెక్టిఫై చేసి బఫర్ చేసి చిప్పింగ్ చేసి మొత్తం ఆ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత అసెంబ్లీకి వస్తుంది. సో అసెంబ్లీ వాళ్ళది ఏంటంటే ఫిట్మెంట్ చేస్తాం, తర్వాత క్యూసీ మొత్తం అన్నీ ఓకే. దాని ఐటమ్స్ ఒక 33, ఒక్కొక్క వెహికల్కి 33 ఐటమ్స్ పడతాయి, ఎలక్ట్రికల్ కానీ మెకానికల్ అన్ని, సీట్స్ కానీ టైర్స్ కానీ లైట్స్ కానీ ఎవ్రీథింగ్ అన్ని కవర్ చేసిన తర్వాత ఆ చెక్ లిస్ట్ ఓకే చేసిన తర్వాత మనం ఏంటంటే విల్ గో ఫర్ షిప్మెంట్. సో ఆల్రెడీ షిప్మెంట్స్ అనేది చేస్తాం. ఇప్పటి వరకు మేము అరౌండ్ 40 సెంటర్స్ మేము ఇచ్చాము డెలివరీ అట్ కర్ణాటక. దే ఆర్ వెరీ మచ్, వీ గాట్ ఎ వెరీ గుడ్ అప్లాజ్ ఆల్సో. సో వీ హ్యావ్ a very good tie-up with AP government also. We have a very good tie-up with Telangana government as well as with Karnataka. So what is happening is they are interested to merge with our skill university. So they have given a lot of opportunities. So we are thankful for both Tata Group, Dassault as well as Century University and Gram Tarang, where we are being supported. And public అయితే ఈ రెస్పాన్స్ చాలా నచ్చింది. ఈవెన్ పబ్లిక్ ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. సో దట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ ఇవన్నీ కూడా ట్రైనింగ్, మెయిన్ ఐటీఐ సెంటర్స్లో ట్రైనింగ్ కోసం ఇస్తున్నాం. సో ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి బేసిక్ ఏంటంటే షాడో ప్రాక్టీస్ చేస్తారు. అంటే అందులో యాస్టేజ్ ఎలాగైతే ఫిట్మెంట్స్ ఉంటాయో ఇందులో ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే ఈ ఆ 2 year కానీ 3 year కోర్స్ అయిపోయిన వల్ల వాళ్ళు ప్లేస్ అవ్వడానికి అక్కడ కర్ణాటక గవర్నమెంట్ ప్లాన్ చేసింది. సో ఆ సపోర్ట్ అవ్వడానికి మాకు టెక్నికల్గా మాకు అవ్వడం వల్ల మాకు గౌరవం ఫీల్. సో మన ఏపీ గవర్నమెంట్ నుంచి కానీ ఏమైనా బగ్గీ వెహికల్స్ ఏమైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుందా? రీసెంట్లీ అవర్ విజయనగరం జేసీ గారు కేమ్ and he is very much impressed. And apart from that, AP government Paula Bhaskar garu vacharu, IAS officer who is also special CS. He is also very much interested, like enti inta skilling inta students level lo idi industry level lo oka ante డిప్లొమా గ్రాడ్యుయేట్ వాళ్ళకి 5-10 years ఎక్స్పీరియన్స్ చేసేది మీరు ఇప్పుడే చేసేస్తున్నారు స్టూడెంట్లతో అనేది హీ వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్. సో దే ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. రైట్ నౌ వీ హ్యావ్ ఎ ప్రపోజల్ విత్ విజయనగరం జేసీ గారు. సో జాయింట్ కలెక్టర్ గారు ఏమన్నారంటే వీ విల్ పుట్ ఏ స్కిల్ ట్రైనింగ్ for the rural people who are here, just like we are already started with SMO sewing machines and we are reaching our target. So our first passed out batch of SMO, where we have adopted one village nearby Rolwaka and we are doing that one, and it also enlightened them. So they are now asking us, can you give a drone pilot training? So our center is also having a drone pilot training.
సో వాట్ వీ ట్రై టు డూ ఇస్ డ్రోన్ పైలట్ ట్రైనింగ్లో ఏంటంటే వీ చార్జ్ అరౌండ్ 70,000. మాకు అపార్ట్ ఫ్రమ్ అసెంబ్లీ మేము ఇంకా డ్రోన్ పైలటింగ్ కూడా మాకు ఆర్డర్స్, అలాగే మనకి ఇక్కడ వెల్డింగ్ నేర్చుకోవడానికి వెల్డింగ్ కూడా మాకు కోర్స్ రన్ చేయమని జేసీ గారు ఇచ్చారు. సో టిష్యూ కల్చర్ అని, వెల్డింగ్ అని, నెక్స్ట్ ఏంటంటే హెవీ వెహికల్ డ్రైవింగ్ అని, లేదంటే మనకి ఎస్ఎంఓ స్వింగ్ మెషిన్స్ కానివ్వండి, లేదా ఈ ఏమంటారంటే ఇప్పుడు డ్రోన్ పైలటింగ్ కానీ, ఇలా కోర్సెస్ని వాళ్ళు గవర్నమెంట్ నుండి మాకు వచ్చింది రిక్వెస్ట్ ఏంటంటే టు ట్రైన్ దెమ్. సో అది కూడా ఒక ప్రౌడ్ మూమెంట్. ఆ ప్రౌడ్ మూమెంట్కి సపోర్ట్ ఏంటంటే ఇది. So this is the backbone that we are showing that we are fully established. This is an industrial standard. We are fully established, and a student will be proud, and their parents will be proud that they are secured with the future. And they are all the technologies what are there we are having inbuilt. Yes. So సెంచురియన్ యూనివర్సిటీ అనగానే స్కిల్ డెవలప్మెంట్ కి కానీ Exactly. 100% జాబ్ ఎక్స్పీరియన్స్ exactly. ఇటు పేరెంట్స్ కి అటు స్టూడెంట్స్ కి 100% గ్యారెంటీ Exactly. ఉంటుంది అంటారు. సో ఇప్పుడు వీసీగా జిఎస్ఎల్ రాజు గారు వచ్చిన తర్వాత స్టూడెంట్స్లో ఉన్నటువంటి చేంజింగ్ కానీ లేకపోతే ఎంకరేజ్మెంట్ ఎలా ఉందండి? Actually, we are very thankful that our management has brought Professor G.S.N. Raju Garu, Honorable Vice Chancellor for Centurion University, Andhra Pradesh especially, and in which our Vice Chancellor sir is very dynamic and versatile. So he earlier worked as a former Vice Chancellor of Andhra University. So he is having a vast open thoughts. So out of that there are a lot of brainstorming ideas also. So we have our Vice President Gar also, whose name is Professor D.N. Rao Gar. He is also XIM, so he is a very big person. And we also have a president whose name is Professor Mukti Mishra Garu, who is from Australia. So all these people are together, like our Honorable Vice Chancellor sir, Vice President sir and President. So they want something to do for community. So they want to give extra for something for community within the same nominal price. So what we are trying is, our target is to meet the tribal. Our target is to meet the rural areas. So that's why we established our university in the rural place, to empower the rural. So that is the main target, and we have our own CSR named Gram Tarang, where it is catering like if it is a remote place, they will cater the ATMs. So they are giving a handprint ATMs also. So we have our own ATMs. Okay. So for which you need not go for ATM center. If you give a phone call, the person will come with your thumb impression. They will give the money. So that way we are having a target around 1 CR. Targets are like that. So what we are trying to say is, we are connecting the world with the gaps are being filled as per the latest technologies. All these aspects are covered by Honorable Vice Chancellor sir under his esteemed guidance, and we are also planning to have a very good rank in the coming days, so that we want to stand our university as par as top universities. So this is a budding university, means it cherished for since 4 years. So we are flourishing into reach the next coming years, and we are going for NAC, NBA, all these rankings also will be eligible for under 2. So there is lot of scope for the university specialties. Even if you don't have any 10th class also, our university provides a skill, and we will be giving them a skill certificate. Based on that, you can get a loan.